స్టార్టింగ్ మై ఓన్ క్లాతింగ్ బ్రాండ్ ఇన్ 30 days లో ఇది డే 8. క్లాతింగ్ బ్రాండ్ ని స్టార్ట్ చేసా అని చెప్పి 1 month అయింది. ఇంకా డే 8 లోనే ఉన్నాను ఏంటని చాలా మంది అనుకుంటున్నారు కదా. అసలు విషయం ఏంటంటే క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలని చాలా మందికి నాలాగే డ్రీమ్ ఉంది. కానీ ఎలా స్టార్ట్ చేయాలో ఎవరి దగ్గర నాలెడ్జ్ అయితే లేదు. అందులో నేను కూడా ఒకడినే. ఈ 1 month లో క్లాతింగ్ బ్రాండ్ కోసం నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ఇంకా మన బ్రోహుడ్ ఫస్ట్ డ్రాప్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 4 days లో మన బ్రోహుడ్ ఫస్ట్ శాంపుల్స్ అయితే వచ్చేస్తాయి. ఒక క్లాతింగ్ బ్రాండ్ ని స్టార్ట్ చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చరర్ తో పేమెంట్ ఏ విధంగా డీల్ చేయాలని చాలా మంది అడుగుతున్నారు. మీరు ఒక మంచి మ్యానుఫ్యాక్చరర్ ని ఫైండ్ అవుట్ చేసి ఆర్డర్ ఫిక్స్ చేశాక ఆర్డర్ లో 50% అడ్వాన్స్ పేమెంట్ మ్యానుఫ్యాక్చరర్ యాక్సెప్ట్ చేసేలాగా మీరు కన్విన్స్ చేయాలి. అండ్ ఎప్పుడు కూడా ఫస్ట్ శాంపుల్స్ ఇచ్చేలాగా డీల్ అయితే చేసుకోవాలి. దానివల్ల శాంపుల్స్ లో ఏదైనా మిస్టేక్ జరిగితే కరెక్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఈ రోజు మన బ్రోహుడ్ బ్రాండ్ కి లేబుల్ డిజైనింగ్, ప్యాకేజింగ్ అండ్ ట్యాగ్ డిజైనింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసాం. బ్రోహుడ్ బ్రాండ్ ఒక ప్రీమియం సెగ్మెంట్ బ్రాండ్ కాబట్టి ప్యాకేజింగ్ మెటీరియల్స్ లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వకూడదని డిసైడ్ అయ్యాం. దానికోసం కొంతమంది వెండర్స్ దగ్గరికి వెళ్లి శాంపుల్స్ చూసాం. కానీ బెస్ట్ వన్ అయితే ఇంకా సెట్ అవ్వలేదు. మీకు తెలిసిన వెండర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మన మిస్టర్ సంజు 7 పేజ్ 100K కి దగ్గరలో ఉంది. 100K రీచ్ అయిన వెంటనే బ్రోహుడ్ ఫస్ట్ డ్రాప్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నాం. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే మన పేజ్ ని ఇప్పుడే ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.